మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే పంది తమ్ముడు. అనగనగా ఓ అబ్బాయి. ఆ అబ్బాయికి శుభ్రంగా ఉండడం చేత కానే కాదు. ఒంటి నిండా మురికి, చొక్కా నిండా సిరామరకలు, కళ్ళకు పుసులును, ఎంత మంచి గుడ్డలు వేసుకున్నా క్షణంలో తోళ్ళయ్యేవి. సరిగా మొహము కడుక్కోడు, నీళ్లు పోసుకోడు. ఒకరోజు వాడి గదిలోకి ఒక దేవత వచ్చింది. చూడు, నీ గది ఎట్లా ఉందో. నేల నిండా దుమ్ము, ఎక్కడ చూసినా పుస్తకాలే, పక్క నిండా కాళ్ళతో తొక్కిన బురద. చీచీ, నీ గది బాగు చేయాలి. నువ్వు కాసేపు బయటికి వెళ్ళి నీ అన్నతో ఆడుకో అని అన్నది దేవత. నాకు అన్నలేడు అని అన్నాడు ఆ అబ్బాయి. లేకేం, ఉన్నాడు. నీకింకా తెలియదు గామాలు. నీకు వాడు తెలియకపోయినా వాడికి నువ్వు బాగా తెలుసు. బయటికి పోయి దొడ్డి వాకిట్లో నిలబడు, వాడే కనిపిస్తాడు అని అన్నది దేవత. అన్నీ అబద్ధాలే అంటూ అబ్బాయి దొడ్లోకి వెళ్ళి వాకిట్లో నిలబడ్డాడు. కాసేపట్లో పక్కనున్న చెట్టు మీద నుంచి ఒక ఉడత అబ్బాయి పక్కగా వచ్చి నిలబడింది. ఉడతా నువ్వేనా మా అన్నవు అని అన్నాడు అబ్బాయి. ఇంకా నయం, నేను చూడు ఎంత శుభ్రముగా ఉన్నానో. నా గూడు చూడు, నా పిల్లలు చూడు, మేము నీ మాదిరిగా మురికి సహించము అని ఉడత చెంగున ఎగిరిపోయింది. మరి కాసేపటికి గెంతుకుంటూ ఒక గోరింక వచ్చింది. గోరింక నువ్వేనా మన్నవు అని అన్నాడు అబ్బాయి. నాకేం కర్మ కాలింది నాయనా, నేను చూడు నిక్షేపంలాగా ఉన్నాను. నా ఒంటి మీద ఎక్కడన్నా ఒక్క నెరసు మట్టి చూపగలవా అంటూ కోపంగా ఎగిరిపోయింది గోరింక. ఇంకాసేపటికి అక్కడికి ఒక పిల్లి వచ్చింది. పిల్లి నువ్వేనా మా అన్నవు అన్నాడు అబ్బాయి. చాలే, మంచి మాట అడిగావు. ఉదయం లేచి ఇప్పటికీ 6 సార్లు ఒళ్ళంతా శుభ్రము చేసుకున్నాను. నువ్వు నా తమ్ముడివంటే ఎవరైనా నవ్విపోతారు అంటూ పిల్లి తోకాడించుకుంటూ తన దారిన తాను పోయింది. ఆ తరువాత దొడ్డివాకిలి ముందుగా ఒక పంది పోతూ ఉంది. దాని ఒంటి నిండా చేతి మందాన బురద అట్టకట్టి ఉన్నది. అబ్బాయికి పందిని పలకరించబుద్ధి కాలేదు. దాన్ని చూసే అసహ్యం వేసింది. అబ్బాయి పలకరించకపోయినా పందే ఆగి, ఏం తమ్ముడు అని అబ్బాయిని పలకరించింది. నేను నీ తమ్ముని కానుపో అన్నాడు అబ్బాయి. కాకేం, అచ్చం నువ్వే నా తమ్ముడివి. మనకు పోలికలు తెలియడం లేదా? ఆ గోడ కింద చక్కని బురద ఉంది, పోయి పొరలాడుదాం రా అన్నది పంది. చీచీ, నేను బురదలో పొరలాడను అని అన్నాడు అబ్బాయి. ఎవరికి చెబుతావు? చూసేవాళ్ళకి కళ్ళు లేవనుకుంటున్నావా? నాతో వచ్చావంటే నాకు పోసే కుడితిలో నీకు కూడా కొంత భాగం ఇస్తాను అన్నది పంది. నాకు కుడితి వద్దు అంటూ అబ్బాయి ఏడవసాగాడు. ఇంతలో దేవత బయటికి వచ్చి, నీ గదంతా చక్కగా చేసి పెట్టాను, దాన్ని పాడు చేశావంటే జాగ్రత్త. ఇంతకు నువ్వు మీ పంది అన్న వెంట పోతావా, నా వెంట లోపలికి వస్తావా అని అడిగింది. నీ వెంటే వస్తాను అని అబ్బాయి దేవత చేయి గట్టిగా పట్టుకున్నాడు. వెళ్ళు, కుడితి నాకే ఆదా అయింది అని గోండ్రిస్తూ పంది వెళ్ళిపోయింది. ఈరోజు కథ విన్నారు కదా. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.